విపరీతమైన హై బీపీ టెన్షన్లో ప్రభాస్ పడిపోయాడు. కల్కి సినిమా బాగానే ఉంది, మంచి విజువల్స్ ఉన్నాయి. ఆ రేంజ్కి తగ్గట్టుగా కన్నప్ప లేదేమో, కల్కిని రిసీవ్ చేసుకున్నట్టుగా కన్నప్ప సినిమాని రిసీవ్ చేసుకోరేమో పబ్లిక్ అని టెన్షన్ పట్టుకుంది ప్రభాస్కి. ఎందుకంటే మొన్నే ఎయిర్పోర్ట్లో రజనీకాంత్ కూడా వచ్చాడు సినిమా ప్రమోషన్లో భాగంగా. ఆల్రెడీ కన్నప్ప సినిమాలో ఉన్న భారీ క్యాస్టింగు అందరికీ షాక్ ఇస్తుంది. మోహన్ లాల్, మోహన్ బాబు, ప్రభు గారు, బ్రహ్మానందం గారు, కన్నడ శివకుమార్ గారు, ప్రభాస్ గారు, రజనీకాంత్ గారు కూడా ఉన్నారేమో అని డౌట్ కూడా వస్తుంది ఇప్పుడు. కొన్ని విషయాలు సినిమాకు సంబంధించి తెలియట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ విశ్వంబర సినిమా గురించి ఎలాంటి లీక్ ఇంతవరకు బయట పడలేదు, అంటే డబ్బా కొట్టుకోలేదు. కన్నప్ప సినిమా గురించి ట్రైలర్ రిలీజ్ కాకముందే ఆల్మోస్ట్ అన్ని డీటెయిల్స్ తెలుసు. కన్నప్ప అనగానే కథ మొత్తం అందరికీ తెలిసిందే. కన్నప్పగా మంచు విష్ణు ఉంటాడు, ప్రభాస్ పరమశివుడుగా చేస్తున్నాడు. కానీ ట్రైలర్లోనే ఎన్నో లోపాలు ఉన్నాయి కదా, సినిమా పీకుతుందో ఉంటుందో అని టెన్షన్ పట్టుకుంది ప్రభాస్కి. మీరు చూసుకున్నట్టయితే ట్రైలర్లో ఒక చోట ఎక్కువ పెడతాడు విల్లు, కానీ ఇక్కడ చూస్తున్నాడు. దీనికి ఏం కవరింగ్ ఇస్తారో తెలియదు. ఇలాంటి చిన్న చిన్న బిగినర్స్ మిస్టేక్స్ అన్నీ అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర ఉన్న అప్రెంటిసే చూసుకోగలడు. కనీసం ఎడిటింగ్ రూమ్లో అయినా చూసుకోవాలి కదా. డైరెక్టర్ రష్ చూసుకోడా? ఇంత పెద్ద సినిమా, ఇంత ప్రతిష్టాత్మకమైన సినిమాని ఎవరు ట్రోల్ చేయకూడదు అని కూడా ఫిక్స్ అయ్యాం. చాలామంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు మోహన్ బాబుని, మంచు విష్ణుని ట్రోల్ చేయాలంటే మంచినీళ్ళు తాగినంత ఈజీగా ట్రోల్ చేసే అవకాశం ఉంది. కానీ ఈ సినిమా గురించి మాత్రం ఎలాంటి ట్రోల్స్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యారు అందరూ. కానీ మంచు విష్ణు అన్న తీసిన ఈ ట్రైలర్లో, ఈ ట్రైలర్ కట్ చేసిన మహానుభావుడు ఎవరో కానీ పెంట చేశాడు. ఎలా ఈ సినిమా ఆడుతుంది? ఇక విజువల్స్ విషయానికి వస్తే న్యూజిలాండ్లో సినిమా షూటింగ్ చేశారు. అంటే ఇది బీసీలో జరిగిన కథ. కన్నప్ప అనేది బ్లాక్ అండ్ వైట్ కాలంలోది, కానీ న్యూజిలాండ్లో గ్రీనరీ మొత్తం కనిపిస్తుంది. కన్నప్ప కథ జరిగినప్పటికీ గ్రీనరీ ఎక్కడ? ఆ ఫారెస్ట్ అప్పటికి తగ్గట్టుగా ఉండాలి కదా. దీనికి డైరెక్టర్ ఎలాంటి అవుట్పుట్ ఇచ్చాడు అన్నది క్వశ్చన్ మార్క్. ఆ ట్రైలర్లో మీరు చూసుకుంటే 4 ఆర్టిస్టులు కాపీ అండ్ పేస్ట్ చేయబడ్డారు. ఈ ఎడిటింగ్ మొబైల్లో కూడా చేయొచ్చు. ఇంత చీప్గా విజువల్స్ ఉంటే, కల్కి అనే భారీ విజువల్స్ వచ్చిన సినిమా తర్వాత ఈ కన్నప్ప ఆ రేంజ్కి కనీసం ఓ 10% ఎక్స్ట్రా ఉంటేనే ప్రభాస్ ఫ్యాన్స్కి కూడా నచ్చుతుంది. లేదంటే ఇప్పుడు యాక్చువల్గా ఏంటి, కన్నప్ప అనే సినిమా 70 మంది ప్రభాస్ కోసం చూస్తున్నారు, మిగతా 30 మందే కథ కోసం, మంచు విష్ణు కోసం, ఇంకా అడపాదడప మిగతా క్యాస్టింగ్ కోసం చూస్తున్నారనమాట. ప్రభాస్కి గుండె బరువెక్కుతుంది. సినిమా ఎలాంటి అవుట్పుట్ వచ్చింది ఏమీ తెలియదు. ప్రభాస్ వచ్చాడు, యాక్టింగ్ చేసి పోయాడు కన్నప్ప సినిమాలో, అంతే. ఎంత లెంత్ ఉంటాడనేది కూడా తెలీదు. ప్రభాస్ అభిమానులకు కూడా ఇదే టెన్షన్. ఎంతసేపు ఉంటున్నాడు కన్నప్ప సినిమాలో, పోయి ఈ సినిమా ఒప్పుకున్నాడేంటి మంచు విష్ణుతో అని టెన్షన్ పట్టుకుంది. విజువల్స్ మైనస్సే. ఎవరికైనా సినిమాలో లోపాలు కనిపిస్తాయి, కానీ కన్నప్ప సినిమాలో ట్రైలర్లోనే ఎన్నో లోపాలు. ఈ లోపాలన్నీ కళ్ళకు కట్టినట్టుగా అందరికీ కనిపిస్తున్నాయి. ఎలిమెంటరీ స్కూల్ పిల్లాడు కూడా చెప్పేస్తాడు ఆ విజువల్స్ ఏంటి ఇంత పూర్గా ఉన్నాయి, అవి మొబైల్లో ఎడిటింగ్ చేశారా అని. చూద్దాం ఏం జరుగుతుందో.